నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మార్కెట్ యార్డ్లో ప్రారంభమైన సోయా కొనుగోళ్లు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ పంటలను పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోళ్లు చేయాలని సూచన. రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వైభవంగా సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల తాకిడి. ప్రత్యేక పూజాది క్రతువుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. లేకర్వాడలోని శ్రీ విఠల రుకుంబాయ్ ఆలయాన్ని దర్శించుకున్న మాజీ మంత్రి జోగురామన్న. ఏకగ్రీవంగా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. క్రీడాకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని నూతన అధ్యక్షులు సాయిని రవికుమార్ భరోసా. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో సోయా కొనుగోళ్ల ప్రక్రియను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తూకం యంత్రాలకు పూజలు చేసిన అనంతరం తొలి రైతును సత్కరించారు. రైతుల వద్ద ఉన్న పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. భారీ వర్షాలతో తడిసి దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. 5,328 రూపాయల మద్దతు ధరతో సోయా కొనుగోళ్లను ప్రారంభించారు. ముందుగా తూకం యంత్రాలకు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం తొలి రైతును శాలువాలతో సత్కరించారు. రైతే అనుకున్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మద్దతు ధరతో పూర్తి స్థాయిలో సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని, ఇందుకు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తోడ్పాటును అందించాలన్నారు. నెల రోజుల క్రితం సోయా పంట రైతుల చేతికందిన మద్దతు ధర కన్నా క్వింటాలకు 1,500 రూపాయల నష్టంతో ప్రైవేట్లకు అమ్ముకున్నారని పేర్కొన్నారు. ఆలస్యంగా కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ మిగతా పంట పూర్తిగా కొనుగోలు జరపాలని సూచించారు. ఈ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే తప్ప రైతు మనుగడ కష్టమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా పత్తికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించి ఈరోజు కొనుగోలు ప్రారంభించిన సంగతి రైతులందరికీ తెలుసు. సోయాబీన్ విషయంలో కూడా రైతులు పండించిన పంట అంతా కూడా ఇంటికి వచ్చింది కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇబ్బందులు అవుతున్నాయని అంటే ప్రత్యేకంగా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన. కేంద్రం పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరు వెంటనే ఉత్తరం రాయాలని చెప్పిన సందర్భంగా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాసిన వెంటనే కేంద్రం నుండి ప్రత్యేకంగా తెలంగాణ కొరకు మొట్టమొదటిగా అనుమతులు ఇవ్వాలని పోయినటువంటి సందర్భంలో దేశం మొత్తం మీద కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం, రైతులు ఇబ్బందులలో ఉన్నారు. ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే ఇటు పత్తి కానీ సోయాబీన్ కానీ కొనుగోలు చేయడం జరిగింది. ఈ మధ్యన నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఆదిలాబాద్ మార్కెట్లో రైతులు ఇబ్బందులు పడితే ఎక్కడో 50 కిలోమీటర్ల దూరంలో రోడ్డు మీద కూర్చుండి రైతులు పడుతున్నటువంటి బాధలు తెలుస్తలేవా అని మాట్లాడే వాళ్ళకు కొంత విషయాలు చెప్పాలనుకున్నాం. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి ఏది కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండే. ఈరోజు రైతులకు ఉన్నటువంటి కష్టాలని నేను ప్రత్యక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సహకారం తీసుకొని నేను రాజకీయ వైషమ్యాలకు పోకుండా, నేను రాజకీయ విభేదాల గురించి ఆలోచించకుండా రైతుల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తిని. ఈరోజు సోయాబీన్ కొనుగోలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని అధికారులు చెప్పినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిందే, మీ సహకారం కావాల్సిందే అని వెళ్ళి 4 రోజులు అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగిన తర్వాత ఈరోజు కొనుగోలు నిర్ణయం అనేది జరిగింది. పట్టణంలోని వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వృద్ధుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచాలని, పిల్లలు ఇంట్లో పెద్దల పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని,
శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా సూచించారు. పట్టణంలోని వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ క్రాంతికుమార్, డాక్టర్ రజితలు వృద్ధులకు పలు పరీక్షలు జరిపి అవసరమైన మందులను అందజేశారు. అంతకుముందు శిబిరాన్ని ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, డాక్టర్ దేవిదాస్ దేశపాండే, సీనియర్ సిటిజన్ కార్యవర్గ సభ్యులు గంగాధర్, రామ్ కులకర్ణి, పల్ల సత్యనారాయణ, శివన్న, నీలా, కిషన్, భాస్కర్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా మాట్లాడుతూ వయోవృద్ధులు ప్రస్తుత వాతావరణం దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆరోగ్యంపై దృష్టి సారించి అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రుల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. जैसे हेल्थ प्रॉब्लम्स हो गया, लोनलीनेस हो गया, तो వేరే వేరే ప్రాబ్లమ్స్ కోసం మీరు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు. అంటే మెంటల్ హెల్త్ కోసం మీరు మెడిటేషన్ చేస్తారు, ఫిజికల్ హెల్త్ కోసం మీరు మెడికल कैंप्स కూడా పెట్టారు. सो इट इज़ वेरी वेरी इम्पॉर्टेंट कि आप ये सारी चीज़ों में उनको इन्वॉल्व रखें. अगर हम इन्वॉल्व रहते हैं, एक दूसरे के साथ से चलते हैं, तो उससे हम लोग हेल्दी भी रहते हैं, एक ज़्यादा लंबा और एक अच्छा लाइफ हम लोग जी पाते हैं. బోరజ్ మండలం లేకర్వాడ గ్రామంలో గల శ్రీ విఠల రుకుంబాయ్ ఆలయంలో జరుగుతున్న వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. ఆదివారం విఠల రుకుంబాయ్ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరపగా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రశాంత జీవనాన్ని గడపవచ్చని, అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ వాటి ప్రాధాన్యతను భావితరాలకు తెలియచెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బోరజ్ మండలంలోని లేకర్వాడ గ్రామంలో గల విఠల్ రుకుంబాయ్ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ విఠల రుకుంబాయ్ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాన్ని దర్శించుకున్న మాజీ మంత్రికి స్థానికులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ వేడుకలను కన్నుల పండుగగా జరపడం పట్ల మాజీ మంత్రి అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తిని, ఐక్యతను కనబరచాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను ఆదివారం నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సాయిని రవికుమార్, కొమ్ము కృష్ణలతో పాటు ఉపాధ్యక్షులుగా లాలా మున్నాలను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. జిల్లాలో స్విమ్మింగ్ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తూ వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా విశేష కృషి చేస్తామని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు సాయిని రవికుమార్ అన్నారు. పట్టణంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అబ్జర్వర్గా తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి కిరణ్ కుమార్ వ్యవహరించగా, ఒలింపిక్ సంఘం బాధ్యులు కోరెడ్డి పార్థసారథి, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, జిల్లా క్రీడల మండలి సూపరింటెండెంట్ సురేష్ కుమార్ల సమక్షంలో ఎన్నికలు జరిగాయి. 2025-29 కాల పరిమితికి గాను ఎన్నికలు జరగగా అధ్యక్షులుగా సాయిని రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము కృష్ణ, ఉపాధ్యక్షులుగా లాలామున్నా, కోశాధికారిగా హరిచరణ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. జిల్లాలో స్విమ్మింగ్ క్రీడా అభివృద్ధికి అసోసియేషన్ పాటుపడుతోందని అధ్యక్షులు సాయిని రవికుమార్ తెలిపారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తూ వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన, స్విమ్మింగ్ క్రీడాకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభ్యున్నతికి శాయశక్తులా కృషి చేస్తామని, ఆ దిశగా నూతన కార్యవర్గం పనిచేస్తోందని భరోసా కల్పించారు. ఒలింపిక్ జనరల్ సెక్రటరీ అయిన పార్థన్న గారు రావడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఎలక్షన్ జరిగాయి. ఈ ఎలక్షన్ లో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గా లాలామున్నా గారికి, ట్రెజరర్ గా హరిచరణ్ గారు అడగడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు స్టేట్ కమిటీ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మా జిల్లాలో చాలా మంది స్విమ్మింగ్ తయారు చేస్తామని చెప్పేసి హామీ చేస్తున్నాం. జిల్లా లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ గా ఎదగాలని చెప్పి నేను ప్రయత్నిస్తాను. అదే కాదు,
మీ అవకాశం ఇస్తే మా జిల్లాలో మేము స్టేట్ మీట్ వేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల తాకిడి పెరిగింది. గత కొన్ని రోజులుగా చేపడుతున్న కాకడ హారతులతో పాటు ఆయా ఆలయాల్లో ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా జరుపుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజాది క్రతువుల్లో పాలు పంచుకుంటున్నారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయాలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి. తెలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వేద పండితులు నేరెళ్ల కళ్యాణ్ మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పుష్పాభిషేకం నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు భజన పాటలు, సంకీర్తనల నడుమ స్వామివారిని పూజించారు. ద్వాదశిని పురస్కరించుకొని చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షులు మంతె రమేష్, మాజీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, పద్మాకర్ రెడ్డి, బడగరై స్వామి, భూమన్న, సత్యనారాయణ, పడిగెల నారాయణరెడ్డి, పిడుగు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు నేరెళ్ల కళ్యాణ్ మాట్లాడుతూ స్వామివారి ఆలయాన్ని గత 48 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న నాటి నుండి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని కొలుస్తారని పేర్కొన్నారు. ఏకాదశి ఉపవాసాలు ఆచరించిన వారికి తెలమడుగు బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ నర్సింహుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వామివారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. 1978 సంవత్సరంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఇప్పటికీ దాదాపుగా 48 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 48 సంవత్సరాలలో ప్రతి సంవత్సరము ఆశ్వీయుజ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నుండి, పూజాగిరి పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ఇక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ద్వాదశి రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే చతుర్దశి రోజు సాలాగ్రామ పూజ, పౌర్ణమి రోజు దీపోత్సవము, నగర సంకీర్తన, గోపూజ, విశేషమైన పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరోవైపు భీంపూర్ మండలంలోని అర్లేటి సమీపంలో ఉన్న రాములగుట్టపై చాతుర్మాస ముగింపు సందర్భంగా చేపట్టిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో సాగింది. శబరిమాత ఉపాసకులు శ్రీ శివానంద భారతి ఆధ్వర్యంలో గత 4 నెలలుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతూ భక్తిభావాన్ని చాటారు. ఇక ఆదివారం డప్పు చప్పుళ్ళు, భజన, సంకీర్తనల నడుమ నృత్యాలు చేస్తూ గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయ అర్చకులు ఘనశ్యామ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఓమయ్య, మాజీ సర్పంచ్ గొల్లి రమాలస్మన్న, మాజీ ఎంపీటీసీ స్వప్న రాకేష్, ఉల్లాస్, నందు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ శివానంద భారతి మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ ప్రాశస్త్యాన్ని వివరించారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం, చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి
నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-66496060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లాలో శిక్షణ, సివిల్ సర్వీసెస్ అధికారులు పర్యటించనున్నారు. స్థానిక స్థితిగతులు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాలు, ఇతరత్ర అంశాలను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా వారితో సమావేశమై స్థానిక విశేషాలను, పర్యటన వివరాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో పర్యటించనున్న శిక్షణ అధికారులు 4 రోజుల పాటు గ్రామంలోనే బస చేయనున్నారు. పర్యటనలో తొలి రోజైన ఆదివారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న మౌలిక వసతులు, గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు. వీటి గురించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని అధికారులు తెలిపారు. స్థానిక అధికారులు వారికి అక్కడి విశేషాలను వివరించారు. శిక్షణ అధికారులు శివకుమార్, రితిక, అమిత్ వర్మ, రాశి చౌదరి, మయూర్లు గ్రామంలో పర్యటించారు. ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ వినోద్, మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి సుజాత, సచిన్ తదితరులు పర్యటనలో ఉన్నారు. ఇటీవల ఐపీఎస్ అధికారిగా నియమితులైన పట్టణానికి చెందిన సైబేవార్ శ్రీనివాస్ను పట్టణ ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఐపీఎస్ హోదాలో తొలిసారి స్వస్థలానికి వచ్చిన ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని వారి నివాసానికి వెళ్లి పలువురు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక కాలనీవాసులు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, పోతారెడ్డి, శ్రీధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రమేష్, తాజా మాజీ కౌన్సిలర్ అంబకంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రితో పాటు సమితి సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. విఘ్నేశ్వరుడి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో సమితి కార్యనిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, సభ్యులు దశరథ్, స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అటు పట్టణానికి చెందిన ప్రముఖులు జంగిల్ ప్రశాంత్ కుమార్, కాళ్ల రమేష్, లోక ప్రసాద్ రెడ్డి తదితరులు
ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. ఐపీఎస్ హోదాలో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా మావలలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు గ్రామస్తులకు ఉచితంగా పరీక్షలు జరిపి అవసరమైన మందులను పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను అతిథులు వివరించారు. జాతీయ సేవా పథకంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మావల గ్రామంలో ఆదివారం ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో భాగంగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు సుమలత, శ్యాంప్రసాద్, భాగ్యలక్ష్మి, అవినాష్, చరిత్లు శిబిరంలో పాల్గొని గ్రామస్తులకు పరీక్షలు జరిపారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు సూచించి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, ఎన్ఎస్ఎస్ పీఓలు యాకూబ్ అలీ, పృథ్వీరాజ్, కరుణాకర్, చంద్రకాంత్, నరేష్, కునాల్, స్వామి, కార్తీక్, సమీర్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం మాట్లాడుతూ గత 4 రోజులుగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. వైద్యులు తమ విలువైన సమయాన్ని కేటాయించి శిబిరాల్లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. క్యాంప్ నడిపిస్తున్నాం. 4th వరకు ఈ క్యాంప్ ఉంటుంది. 4 दिन से इस कैंप में स्टूडेंट्स लगातार एक्टिविटीज़ कर रहे हैं. एनएसएस कैंप जो समाजी खिदमत के नाम से है, समाज में मौजूद यानी कम्युनिटी में जो प्रॉब्लम्स है उसको सीखने के लिए बच्चों ने यहाँ पर इस स्कूल में एनएसएस कैंप को मुनक्किद किया गया है. एनएसएस कैंप के फर्स्ट डे में इस कैंपस को क्लीन किया गया. सेकंड डे रैली के ज़रिए यहाँ पर यूजेस ऑफ टॉयलेट्स एंड प्लांटेशन के लिए लोगों को आगाह किया गया है. थर्ड डे यहाँ पर एंटी ड्रग्स अब्यूज़ इसके बारे में स्ट्रीट प्ले किया गया. आज 4th डे है. आज के दिन यहाँ पर హెల్త్ క్యాంప్ రఖా గయా హై. జిల్లా కేంద్రంలోని జూబ్లీ హిల్స్ కాలనీకి చెందిన మాజీ ఆర్మీ జవాను సుభాష్ సింగ్ కూతురు అక్షయ ఇటీవల నిజామాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఉషు ఉమెన్స్ లీగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. సబ్ జూనియర్ కేటగిరీలో వెండి పథకం సాధించిన నేపథ్యంలో ఆమెను కాలనీవాసులు ఘనంగా సత్కరించారు. శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే క్రీడల్లోనే అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమని, రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటడం విశేషమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాస్టర్ వనితా రాథోడ్, కాలనీవాసులు భగత్, తిరుమలేశ్వర్, స్వామిరెడ్డి, శంకర్ దాస్, దయాకర్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి ఖేలో ఇండియా ఉషో ఈ కాంపిటీషన్లో స్టేట్ లెవెల్లో లేదా సిల్వర్ మెడల్ సాధించడం మా అందరికి కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఆమె లేదా సిల్వర్ మెడల్ సాధించేసి కేవలం స్టేట్ లెవెల్లో పేరు ప్రతిష్టల్ని మనం పొందడమే కాకుండా తదుపరి నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి కాంపిటీషన్లో కూడా ఆమె ఎలిజిబిలిటీ సాధించింది. ఈ సందర్భంగా లేదా మేము కాలనీవాసులందరం కూడా కలిసి మేము ఈ చిన్నారిని లేదా ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించాయి. పంట చేతికందిన దశలో వానలు కురవడంతో ముఖ్యంగా పత్తి పంటకు నష్టం వాటిల్లింది. 2 రోజులుగా వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షం మిగిలిన నష్టం పూడ్చడం కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలు గత 2 రోజులుగా తగ్గుముఖం పట్టడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడు భారీ వర్షాలతో సతమతమైన రైతాంగం పంట చేతికందే సమయంలో కూడా వానలు పడడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది. ఓవైపు తేమ నిబంధనలు, మరోవైపు భారీ వర్షాలు కురుస్తాయన్న ప్రచారం అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. తాజాగా కురిసిన వానలతో పంటలు దెబ్బతినడం సైతం తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇక 2 రోజుల నుండి వానలు తగ్గడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం పంటను దెబ్బతీసింది. జరి గ్రామానికి చెందిన గడుగు పొచ్చన్న తనకున్న 5 ఎకరాలతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేయగా పంట పూర్తిగా చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలతో నష్టపోయాడు. అకాల వర్షానికి పత్తి పంట గూడులోనే మొలకలు రావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కళ్ల ముందే పత్తి పంటకు మొలకలు రావడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. కూలీలు దొరకక పత్తి ఏరివేత కొంత ఆలస్యమైందని, ఆలోపే అకాల వర్షాలు కురవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం రైతుల ఇక్కట్లను గుర్తించి
తేమ నిబంధనలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని, నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. నా పేరు గడుగు పొచ్చాన, తలమడుగు మండలం గ్రామం జరి. మొత్తం 5 ఎకరాల పంటలో 5 ఎకరాల చేనులో మొత్తం పత్తి వేసిన. ఒక్కసారి కూడా పత్తి ఎరలు ఇప్పటిదాకా కూలీల దగ్గరికి వచ్చినాము. వాళ్ళు 12-13 రూపాయల కిలో అని అంటుండ్రు. నిన్న ఏరుదామనుకుంటే రాత్రి మొత్తం వర్షం పడ్డది. మొత్తం ఒక చెట్టుకు 10-20 కాయలు మురిగిపోయినాయి. మొత్తం పత్తి అంతా మొలకలు వచ్చేసినాయి. ప్రభుత్వం ఎట్లనేసి తేమ అనే నిబంధన లేకుండా పత్తి కొనుగోలు చేస్తేనే రైతుకు కొంచెం మేలు జరుగుతుందని నా ఉద్దేశం. లేకపోతే రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులను దృష్టి ఉంచుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇసుకలో లేదా దుబ్బలో తలదాచుకునే ఇసుక పాము క్రమంగా అంతరించిపోయే దశలో ఉందని జిల్లాకు చెందిన ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ అన్నారు. తలమడుగు మండలంలోని అటవీ రేంజ్ ప్రాంతంలో ఆయన అరుదైన ఇసుక పాము దృశ్యాలను తన కెమెరాలలో బంధించారు. శాండ్బోవగా పిలువబడే 2 తలకాయల పాము ఇసుక దుబ్బ రంగులతో ఉండి తమను తాము రక్షించుకునేందుకు భూమిపై పొరల కింద తలదాచుకుంటూ ఉంటాయని తెలిపారు. మెల్లగా పాకుతూ పోయే వాటికి అతీత శక్తులు ఉంటాయన్న మూఢనమ్మకాలు ప్రచారంలో ఉండడంతో ముప్పు ఉందన్నారు. పాములను పట్టే స్మగ్లర్లు వీటిని వెంబడిస్తూ పట్టుకొని ఇతర ప్రాంతాల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, దీని కారణంగా ప్రస్తుతం అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరుదైన పాములను రక్షించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజా సమస్యలపై సిపిఐ పార్టీ నిరంతర పోరాటాలు చేస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. తలమడుగు మండల పార్టీ మహాసభలను ఆదివారం పల్లిబి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాల విధానాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు సీనియర్ నాయకులు పెందూర్ మాధవ్ సిపిఐ జెండా ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంటాల రాములు, షేక్ పాషా, మహబూబ్ ఖాన్, ఖండాల గణేష్, మేస్రం భీమరావు, లచ్చు పటేల్, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా పాలన సాగిస్తోందని మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్లకు అడ్డం పడుతోందని ఆరోపించారు. ఇకనైనా ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని అన్నారు. గిరిజనులకు రైతులకు గిట్టుబాటు ధరలు, గిరిజనులకు భూమి లేని వాళ్ళ భూములు, గిరిజనుల పొడి భూములకు పట్టాలు, ఆదివాసులకు పొడి భూములకు పట్టాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్కెట్ యార్డ్లో ప్రారంభమైన సోయా కొనుగోళ్లు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ పంటలను పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోళ్లు చేయాలని సూచన. రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వైభవంగా సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల తాకిడి. ప్రత్యేక పూజాది క్రతువుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. లేకర్వాడలోని శ్రీ విఠల రుకుంబాయ్ ఆలయాన్ని దర్శించుకున్న మాజీ మంత్రి జోగురామన్న. ఏకగ్రీవంగా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. క్రీడాకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని నూతన అధ్యక్షులు సాయిని రవికుమార్ భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.